తయారీ. ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ ముందే వచ్చేసాయి. గట్టు ఇంకా చింకీలకి సెలవులు నడుస్తున్నాయి. కొత్త సెషన్ మొదలవడానికి, స్కూల్ మొదలవడానికి ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలింది. మధ్యాహ్నం సమయంలో నాన్న బయట నుండి ఇంటికి వస్తాడు. అతన్ని చూసిన వెంటనే గట్టు ఇంకా చింకీ చాలా ఎగ్జైటింగ్గా నాన్న దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. నాన్న, మీరు మార్కెట్ నుంచి ఏం తెచ్చారు? పిల్లలు, ఇవాళ నేను మార్కెట్ నుంచి మీకోసం చాలా తెచ్చాను. నాన్న, మీరు మా బుక్స్ ఇంకా కాపీస్ కూడా తీసుకొచ్చారు కదా? చింకీ తల్లి, ఈ బ్యాగ్లోని మీకు కావలసిన బుక్స్ మరియు వాటి కాపీస్ ఉన్నాయి. ఇంకా వాటికి కవర్స్ వేసుకోవటానికి కూడా తెచ్చాను. గట్టు, ఇటు చూడు, ఇందులో మనకి ఇష్టమైన కార్టూన్ నేమ్ స్లిప్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదూ? చింకీ, అవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగో పిల్లలు, నా తరపు నుంచి మీకోసం స్కూల్ బ్యాగ్స్ కొత్తవి తీసుకుని వచ్చాను. గట్టు ఇంకా చింకీ వాళ్ళ కొత్త స్కూల్ బ్యాగ్స్ చూసి చాలా ఆనందపడతారు. నాన్న చాలా మంచి పని చేశారు కదా గట్టు, చింకీ. మీ కొత్త బ్యాగ్స్ తేవడం మంచిదైంది. పాతవి బాగా పాడైపోయాయి కదా. అవునమ్మా, నా పాత బ్యాగ్ చైన్ కూడా పాడైపోయింది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న, ఈ బ్యాగ్ చాలా బాగుంది. వెల్కమ్ పిల్లలు. గట్టు ఇంకా చింకీ వాళ్ళ కొత్త బుక్స్ కి కవర్ వేసుకోవడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. కానీ వాళ్ళ అమ్మ ఉదయం నుండి చాలా బిజీగా ఉంటుంది. సాయంత్రం అమ్మ ఫ్రీ అయిన వెంటనే గట్టు ఇంకా చింకీ దగ్గరికి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. గట్టు, చింకీ, నేనేమో మీ బుక్స్ కి కవర్ వేస్తాను, మీరేమో వాటికి పైన స్టిక్కర్స్ అతికించండి. మన పని త్వరగా అయిపోతుంది. అమ్మ బుక్స్ కి కవర్ వేసి గట్టు ఇంకా చింకీకి ఇస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి నేమ్ స్లిప్స్ అతికిస్తూ ఉంటారు. అప్పుడే చింకీ చేతికి హిందీ బుక్ వస్తుంది. ఓ, ఇదైతే మన కొత్త సెషన్ ఒక హిందీ బుక్. ఇందులో చాలా స్టోరీస్ ఉండి ఉంటాయి కదా? చింకీ స్టోరీ చదవడంలో బిజీగా ఉంటుంది. గట్టు నేమ్స్ స్లిప్స్ అతికించడంలో బిజీగా ఉంటాడు. అలా అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. అప్పుడే నాన్న అందరి కోసం జ్యూస్ తీసుకుని వస్తాడు. మీరందరూ చాలా కష్టపడుతున్నారు, అందుకే మీకోసం నేను జ్యూస్ తీసుకొచ్చాను. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. మా పని కూడా అయిపోయింది. ఎండాకాలం వచ్చింది కాబట్టి చింకీ హెయిర్ కట్ చేయించుకొని రావాలి, సరేనా? అందుకే రేపు ఉదయాన్నే తనని తీసుకెళ్ళండి. హా నాన్న, నా హెయిర్ చిన్నగా కట్ చేయించుకుంటాను. అలా అయితే నేను హెయిర్ బ్యాండ్ పెట్టుకుని స్కూల్ కి వెళ్ళొచ్చు. చాలా మజా వస్తుంది. ఓ, అలానా చింకీ? సరే, అయితే మనం రేపు ఉదయాన్నే హెయిర్ కటింగ్ సెలూన్ కి వెళ్దాము, సరేనా? ఉదయాన్నే నాన్న చింకీకి హెయిర్ కట్ చేయడానికి తీసుకుని వెళ్తాడు. కట్ చేయించుకొని తిరిగి వచ్చిన వెంటనే అమ్మ ఇంకా గట్టు చింకీ కొత్త హెయిర్ కట్ చూసి ఆశ్చర్యపోతారు. అరే వా చింకీ, నీకు ఈ చిన్న హెయిర్ కట్ చాలా బాగా అనిపిస్తుంది. అవును చింకీ, నీ కొత్త హెయిర్ కట్ నీకు చాలా బాగుంది. నీకు చాలా బాగా సెట్ అయింది కూడా. కొత్త సెషన్ తో పాటు నీ కొత్త స్టైల్ కూడా కొత్తగా ఉంది. థ్యాంక్ యూ గట్టు. థ్యాంక్ యూ మమ్మీ. స్కూల్లో గుడ్డి నా హెయిర్ స్టైల్ చూసి ఆశ్చర్యపోతుంది కదా నాన్న? చింకీ, ఇంకా మన మిగతా ఫ్రెండ్స్ కూడా. చింకీ, ఇంకా మీకు కేవలం కొత్త షూస్ ఇంకా యూనిఫామ్ తీసుకుంటే సరిపోతుంది. కొత్త సెషన్ కోసం అప్పుడు మీరు కంప్లీట్ గా రెడీ అయినట్టే. అవును, మన గట్టు చింకీ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు వాళ్ళకి పాత యూనిఫామ్ సరిపోదు. మేము సాయంత్రం వెళ్ళి వాళ్లకు కొత్త యూనిఫామ్స్ తీసుకుని వస్తాము. సరే నాన్న. అలాగే నాన్న. నాన్న గట్టు ఇంకా చింకీని బయటకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి కొత్త యూనిఫామ్ ఇంకా కొత్త షూస్ కొనిస్తారు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఇలా అంటారు. నాన్న, మేము ఇంట్లో ఉండడాన్ని చాలా మిస్ అవుతున్నాము. ఈ వేసవి సెలవుల్లో మేము చాలా ఎంజాయ్ చేశాము. అవును నాన్న, మేము పగలంతా ఆడుకునే వాళ్ళం, అమ్మతో కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు మేము రోజు స్కూల్ కి వెళ్తాం, ఇంకా బిజీ అయిపోతాం. ఏం పర్వాలేదు గట్టు చింకీ, స్కూల్కి వెళ్ళడం కూడా ఇంపార్టెంటే కదా. ఇవన్నీ జీవితంలో నడుస్తూనే ఉంటాయి. అవును నాన్న, ఇంట్లో ఉండడాన్ని మేము బాగానే ఎంజాయ్ చేశాం, కానీ స్కూల్ని కూడా మేము చాలా మిస్ అయ్యాము. అందుకే నేను స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. శభాష్ గట్టు, అలానే అనాలి, సరేనా? ఇంకా మనం ముగ్గురం ఐస్ క్రీమ్ తిందామా? హా నాన్న, నేను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటాను. ఇంకా అమ్మ కోసం కూడా ఐస్ క్రీమ్ తీసుకెళ్దాము. చింకీ, పక్కా. హే ఐస్ క్రీమ్, నేను మ్యాంగో ఫ్లేవర్ తింటాను, అదంటే నాకు చాలా ఇష్టం.
నాన్నతో కలిసి గట్టు ఇంకా చింకి ఐస్ క్రీమ్ తింటారు. అమ్మ కోసం కూడా ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్తారు. ఈ రకంగా గట్టు ఇంకా చింకి స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.